హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే మనం ఏం చేసినా వేస్టే అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అలాంటి రియల్ సీన్స్ చూసినప్పుడు కూడా అంతేలే లక్ ఉంది కాబట్టి వచ్చేసారు, హార్డ్ వర్క్కి వాల్యూ ఏముంది అంటే మన హార్డ్ వర్క్ ఇంత కష్టపడుతున్నాం మనం, అయినా కూడా మనకి ఏం రాలేదు, వాడికి మాత్రం అంత ఈజీగా ఎలా వచ్చేసింది, ఈ ఫీలింగ్లో చాలామంది ఉంటారు కదా. ఇది ఎంతవరకు నిజం? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ సన్నిధి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. మోటివేషనల్ స్పీకర్. హలో సార్, నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. సో లక్ అన్న మాట నిల్లో ఒక పాట కూడా ఉంటుంది. అంటే ఎంత కష్టపడ్డా ఒక 10-15 సంవత్సరాలు ఒక రోల్ కోసం మనం కష్టపడితే ఆ రోల్లో అసలు సంబంధమే లేని ఒక వ్యక్తి డైరెక్ట్గా ఒక టాప్ ప్లేస్కి వచ్చేసి అక్కడ నిలబడ్డప్పుడు అరే మనం చేసిన కష్టం అంతా ఏమైపోయింది, వాళ్ళు ఏమి చేయకుండా ఆ పొజిషన్కి వచ్చేసారు అని ఒక డల్నెస్ వచ్చేస్తుంది, ఒక ఫీలింగ్ వచ్చేసి నేను ఏం చేసినా ఇంతేలే అని ఒక ఫీల్కి వెళ్ళిపోతాం. అది నిజంగా ఆవగింజంత అదృష్టం ఉంటేనే వస్తుందా? మన హార్డ్ వర్క్కి వాల్యూ లేదా? యా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ వీటిని డిఫైన్ చేసుకోవాలి మనం. ఓకే, ఆ లక్ ఏంటి, ఆ హార్డ్ వర్క్ ఏంటి? ఓకే, హార్డ్ వర్క్ నేను చేశానంత మాత్రాన అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను రోజు ఒక పుస్తకం తెరిచి రోజు చూస్తున్నా, దాన్ని రాత్రి పగళ్ళు కష్టపడి పుస్తకాన్ని చూస్తున్నాను. నేను అసలు తిండి మానేసి ఫుడ్ కూడా తగ్గించేసేసి రూమ్లోనే కూర్చొని చూస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని లేదు. మై హార్డ్ వర్క్ మే నాట్ బీ అంత ఎడిక్వేట్. ఒక పుస్తకాన్ని చూసినంత నేను హార్డ్ వర్కే చేస్తున్నాను. ఒక ఆయన చెప్పాడు, నేను సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి మా నాన్న కష్టపడ్డాడండి అని. ఎందుకు? నువ్వు సైకిల్ తొక్కడానికి, ఆ జాబ్లో నువ్వు పొజిషన్ చేయడానికి, తర్వాత నీ పిల్లలు సెటిల్ అవ్వడానికి సంబంధం లేదు. ఓకే, యూ కెన్ చూస్ బెటర్ వేస్, బెటర్ మీన్స్, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బెటర్ అవ్వచ్చు. సో పాయింట్ ఏంటంటే నువ్వు అనుకుంటున్న హార్డ్ వర్క్ ఆ పొజిషన్కి కావాల్సిన హార్డ్ వర్క్ సేమ్ కాకపోవచ్చు. ఓకే, మరి ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు అసలు హార్డ్ వర్క్ చేసి ఉండకపోవచ్చు కదా అని మనం అనుకుంటాం. మనం ఏంటంటే ఆ పొజిషన్కి రావాలి. ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫ్యూ లాజిక్స్ మీద పనిచేస్తాయి. ఒకటి ద పొజిషనల్ థింగ్, అంటే కరెక్ట్గా ఆ టైంకి అక్కడ అలాగా ఓకే ఉండడం, ఆ టైంకి ఆ రోల్కి తగ్గట్టుగా వాడు దగ్గరలో విసినిటీలో ఉండడం వన్. ఓకే, సెకండ్ వచ్చేసి వాళ్ళు దాని బ్యాక్ డ్రాప్కి ఎంతో కొంత ఎక్కడో చోట కష్టపడి ఉంటారు. అది మనం అనుకున్నట్టుగా కష్టపడకపోయినా ఏదో రకంగా వాళ్ళ లైఫ్లో కష్టం ఉంటుంది. వాళ్ళు మేము చాలా కష్టపడ్డాము అని వాళ్ళు అనుకుంటారు. మేము మామూలుగా రాలేదు, ఐ హ్యావ్ వర్క్డ్ సో మచ్ హార్డ్ అని అనిపిస్తుంది. ఓకే, దీంతోపాటు పొజిషనల్, తర్వాత వాళ్ళ హార్డ్ వర్క్ డెఫినేషన్ వేరు, థర్డ్ వచ్చేసి మార్కెట్లో దానికి రియల్ వాల్యూ. ఓకే, నేను అనుకున్నాను నేను చాలా మంచి యాక్టర్ని అని నేను అనుకున్నా. ఓకే, నేను బాలసుబ్రహ్మణ్యంలా పాడగలను, లేకపోతే నేను జేసుదాస్లా పాడగలను అనుకున్నాను. జేసుదాసే ఉన్నాడు కదా దానికి, ఆరు బాలు గారే ఉన్నారు, మళ్ళీ నీ వాయిస్ ఎందుకు వినాలి? సో ఎప్పుడు కూడా హార్డ్ వర్క్, లక్, దాంతోపాటు యునీక్నెస్ విల్ గివ్ వాల్యూ. ఓకే, ఒక పిల్లి కళ్ళామ సడన్గా హీరోయిన్ అయిపోయింది. ఆ పిల్లి కళ్ళు అండ్ ఆమె వాల్యూ ఆఫ్ దట్ స్పాట్ హెల్ప్ చేసింది. ఎలా అంటే ఆ పిల్లి కళ్ళు ఆవిడ పూసలు అమ్ముకుంటుంది, హీరోయిన్ అవ్వడానికి అసలు ఆ సంబంధమే లేని జోనర్ అది పూర్తిగా. సడన్గా ఇక్కడి నుంచి అక్కడ పెడితే అదే రోల్ కోసం 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న అమ్మాయి, ఆ అమ్మాయి వెనక నిలబడి ఉంటే ఆ ఫీల్ వస్తుందా? దట్స్ ద హోల్ పాయింట్. ఇప్పుడు ఆ రోల్ కోసం 10 ఏళ్ళు కష్టపడిందంటే నిజంగా మ్యాచ్ కాలే కదా. 10 ఏళ్ళు ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ కోసం 10 years చదివాను అనుకోండి, నాకు ఎక్కట్లే సబ్జెక్ట్ అని అర్థం. 1 yearలో అంత టాలెంట్ ఉంటే నాకు 1 yearలో వచ్చేయాలి అది సబ్జెక్ట్ కదా. సో 10 years నుంచి నేను చేస్తున్నా అంటే ఎక్కడో తేడా కొడుతుంది. వన్. రెండోది, నిజంగా సపోజ్ ఆ అమ్మాయినే మనం తీసుకుంటే, ఆ అమ్మాయి కళ్ళతోనో, ఆ అమ్మాయి ఇంత పబ్లిసిటీ వచ్చింది కాబట్టి దానికి తగ్గ వాల్యూను మార్కెట్లో ఉంటుందనో వాళ్ళు వాడుకుంటారు. అది సినిమా టాలెంట్ కోసం అని కాదు, యాక్టింగ్ టాలెంట్ కోసం అని కాదు, ఇప్పుడు తనకున్న పాపులారిటీని వాడుకుంటారు. సో నువ్వు ఎవరో ర్యాండమ్గా నేను 10 ఏళ్ళు కష్టపడ్డాను కాబట్టి నీ సినిమాలో పెట్టాను, సినిమాలో సేలబిలిటీ చూస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను. అట్లాగా ఆ రోల్కి తగ్గ క్రైటీరియా ఉంది అని అనుకుంటాం మనం, కానీ ఉండదు. ఓకే, ఎందుకంటున్నానంటే ఈ లక్ అనే ఫ్యాక్టర్ మనకి ఏదో రకంగా మన లైఫ్లోకి రావాలని చూస్తుంది, మనం ఎందుకో ఆ ఛాన్స్ ఇవ్వం. ఓకే, సో నిజంగా కూడా అదే కుంభమేళా చాలామంది వచ్చారు,
చాలా మంది బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉన్నారు, అవును. అవ్వలేదే. సో మై పాయింట్ ఇస్, నీకు ఆ ప్లేస్లో దానికి తగ్గట్టుగా యూ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్. ఓకే. పూరి జగన్నాథ్ గారు అంటారు ఒక డైలాగ్, నీ కోసం ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ వచ్చినప్పుడు అక్కడ నువ్వు నిలబడి ఉండే ఎక్కడానికి. నిజంగా. సో అందుకని నేను 10 ఏళ్ళ నుంచి ఒక పొజిషన్ కష్టపడుతున్నానండి, వెళ్ళట్లేదు అంటే నువ్వు ఏదో తేడా చేస్తున్నావు, సరిగ్గా చెక్ చేసుకో, చెక్ యువర్ ప్రాసెస్. నిజంగా ఆ స్టేజ్ వస్తే, ఇంకొక అమ్మాయి నేను అనే ప్రాసెస్ వస్తే, నాకు అన్ని విధాలుగాను నేను బెటర్ అయి ఉండాలి వాళ్ళకి. లేకుండా వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళే ఫెయిల్ అవుతారు, అఫ్ కోర్స్ అది డిఫరెంట్ స్టోరీ. కానీ నిజంగా కంపారిటివ్లీ చూస్తే నువ్వు చాలా టాలెంటెడ్ని పెంచుకుంటూ నీ నైఫ్ నువ్వు షార్ప్ చేసుకుంటుంటే నీకు కట్ చేయడం ఈజీ అవుతుంది. సో ఆల్వేస్ ఇంప్రూవ్ యువర్ టాలెంట్, లక్ విల్ ఫాలో. ఓకే. కానీ నీ లక్ వేరే వాళ్ళ లక్తో కంపేర్ చేసుకుంటేనే ఇబ్బంది. నాకు అలాంటి లక్ రాలేదే, వి ఆల్వేస్ కంపేర్, వాళ్ళకి అంత లక్ ఎట్లా వచ్చింది, అది ప్రాబ్లం. ఎందుకంటే అంటే లక్ సో మెనీ ఫ్యాక్టర్స్ మీద డిఫైన్ అయి ఉంటుంది. యువర్ పూర్వపుణ్యము, తర్వాత ఆస్ట్రాలజికల్ పొజిషన్స్, నువ్వు ఉంటున్న పరిస్థితులు, నీకు తెలిసిన ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రావాల్సిన లక్. నేను సినిమాలో పెట్టుకుంటే, సినిమా ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాడికి ఎంత లక్ రావాలో దానికి ఆధారపడి ఉంటుంది. నిజంగా అలాంటివి పెట్టుకుంటే వాడు అది లక్కీ అనుకోడు, వాడు అన్లక్కీ రా బాబు అనుకుంటాడు. సో పాయింట్ ఈస్ యువర్ లక్, వాట్ యు ఆర్ థింకింగ్, చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్లానటరీ పొజిషన్, వాస్తు, ఇంట్లో పొజిషన్స్, మీ పేరెంట్స్ యొక్క పొజిషన్, నీ తల్లిదండ్రులకి కొడుకో కూతురో గొప్ప పని చేసి పేరు తెస్తుంది అని ఉన్నప్పుడే నీకు ఆ లక్ కలిసి వస్తుంది. మనకి నిజంగా కూడా ఆస్ట్రాలజికల్లో మనకి పూర్వపుణ్యస్థానం అని, ఓకే, భాగ్యం అని ఉంటాయి. ఏ టైంలో భాగ్యం వస్తుంది, ఏదైనా పని చేస్తే ఇది లాభం వస్తుందా లేదా, వీటన్నిటికీ కూడా మనకి డెఫినేషన్స్ ఉన్నాయి. అంటే ఈ జన్మంతా మనం పుణ్యం చేస్తున్నా అప్పుడెప్పుడో చేసేందుకపోతే అది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. అన్నిటికీ తేల్చాలి కదా మరి లెక్క. అన్నిటికీ మరి ఇప్పుడు చేసేసాను కాబట్టి కళ్ళు మూసుకుని ఉంటాను, నేను ఇప్పుడు చేసిన పుణ్యాలు మాత్రం నాకు వచ్చేయాలి, నేను నోవే, అన్నిటికీ లెక్క ఉంటుంది. మనం ఒప్పుకుంటామో ఒప్పుకోకపోవడం సెకండరీ. అందుకని ఎప్పుడు పాపాల మూట పెంచుకోవద్దు. కంపారిజన్ పాపాల మూట పెంచుకున్నట్టు. ఓకే, ఎవడో లక్ వచ్చేస్తే బాధపడిపోవడం పాపాల మూట పెంచుకున్నట్టు, కుళ్ళు పడ్డం పాపాల మూట పెంచుకున్నట్టు. అట్లీస్ట్ ఇప్పుడు తెలిసింది కాబట్టి అబ్బా, ఎంకరేజ్ దట్ లక్, కీప్ ఆన్ వర్కింగ్, అప్పుడు నీ లక్కీ ఛాన్సెస్ పెరుగుతాయి. మనకు ఆ మోటివేషన్ ఉంటుందండి, ఏం చేసినా అవ్వట్లేదు అన్న, లేకపోతే అట్లాగే ఉంటాం. సో మోటివేట్ అవ్వాల్సిందే. నేను పక్కనోడి లక్ గురించి, వాడి అదృష్టం గురించి నేను ఏడుపు మానేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఏడ్చాను అనుకో, మళ్ళీ ఏడుపు నాకు ఏదో రోజు వస్తుంది. వై ఐ షుడ్ డూ దట్? నేను నా లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటాను, స్కిల్ పెంచుకుంటాను. ఈసారి అలాంటి ఆపర్చునిటీ వస్తే నా టాలెంట్ని మెచ్చి, నేను చెప్తున్నాను కదా, ఒక యాక్టర్ కొంచెం డార్క్ ఉంటారు కానీ ఫ్యాంటాస్టిక్ యాక్ట్ చేస్తారు, అని పిక్ చేస్తారు అంతే. ఓకే, మనకి చాలామంది కామెడీ, బ్రహ్మానందం గారు, అందం కోసం కాదుగా, ఆ టాలెంట్ ఇంకో ఉందా అలాంటి టాలెంట్, దానికి ఆయనకి లక్క అట్లా వస్తుందంతే. సో వచ్చినప్పుడు మాత్రం లక్కీగా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం టాలెంట్ కావాలి. ఒకసారి లక్ మనని పుష్ చేస్తుంది, దాని టైంకి మనకి పారాషూట్ ఓపెన్ కాకపోతే పడిపోతాం. అలా వైకుంఠపురం సినిమా చూస్తే దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ డబ్బున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ కాదురా అదృష్టవంతులు అంతే. ఒకసారి ఆ ఛాన్స్ వస్తుంది లైఫ్లో. అండ్ నిజంగా నాకు చాలా మంది తెలుసు అలా బాగా డబ్బున్న వాళ్ళం అండి, ఇప్పుడు అన్ని అప్పులు చేసేసి కష్టాల్లోకి వెళ్ళిపోయి అమ్మేసుకుని రోడ్డు మీకు వచ్చాను. సో నీకు ఏ రోజు ఎటు తిరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్నప్పుడు మాత్రం దాన్ని చాలా తెలివిగా ఇంటెలిజెంట్గా మార్చేసుకోవాలి. సో లక్ ఉన్న వాళ్ళు లక్ పర్సంటేజ్తో మీ కంట్రోల్లో ఉండదు. లక్ అనేది నీ కంట్రోల్లో లేనిది. సో దాని గురించి బాధపడడం వేస్ట్. సో అదృష్టముని మనం ఇలా చేస్తే అదృష్టవంతులం అవుతామనే కంటే నేను చేసుకుంటూ పోతా, నాకు ఎప్పుడైనా పూర్వపుణ్యం కలిసి వస్తే కలిసి వస్తుంది, ఐ విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ అంతే. దట్స్ ద బెస్ట్ మెథడ్ టు లివ్ లైఫ్. అదర్వైజ్ స్ట్రగుల్ అవుతూ ఉంటాం, వాడికి అదృష్టం సార్, వాడు ఏం చేశాడు. నాకు ఒక అబ్బాయి వచ్చాడు ఇట్లాగే నాతో డిబేట్ చేయడానికి అనమాట. అంటే వీళ్ళు వస్తుంటారు ఊరికే, నేను డిబేట్ చెయ్యను జనరలీ, బట్ వచ్చి అలా ఒక స్టార్ కొడుకండి, ఆయన సినిమా స్టార్, వాడికి యాక్టింగ్ కూడా రాదు కానీ వాడిని హీరో చేశారు అని చెప్పి. సో నేనంటే అట్లా అదృష్టం వైజు 1-2 ఛాన్సులు వస్తాయేమో, బట్ అందులో నిలబడాలి అంటే మాత్రం దే షుడ్ రియల్లీ వర్క్ హార్డ్. అండ్ ఈజీ కాదు అట్లా నిలబడడం. కానీ అట్లా చాలా మంది ఉన్నారు అలా అదృష్టంతో అట్లా పైకి వచ్చి అలా పడిపోయిన వాళ్ళు.
ఓకే దట్ అంటే రిచ్ బికమ్స్ రిచర్, పూర్ బికమ్స్ పూరర్ అంటారు కదా, వాళ్ళకి లెక్క కలిసి వస్తుంది, మనకు కలిసి రావట్లేదు అనే దాని మీదే ఉంటారు, కానీ మనం ఎక్కడ లోపిస్తున్నాం అనేది ఎందుకు అర్థం చేసి నేనేం చెప్తున్నా అంటే రిచ్ బికమ్స్ రిచర్, పూర్ బికమ్స్ పూరర్ ఓన్లీ ఇన్ ద మైండ్ సెట్. ఓకే ఓకే, వాళ్ళకి రిచ్ సంగతి, డబ్బు సంగతి తెలుసు, మిగతా అవన్నిట్లో వాళ్ళు పూరే ఉంటారు. సో యు ఆర్ కంపేరింగ్ రాంగ్ థింగ్స్. ఓకే, రెండు రాంగ్ విషయాలు కంపేర్ చేసుకుంటున్నావు. వాళ్ళ నాన్న డబ్బు ఉన్నాడు కాబట్టి వాడు 50 కోట్లు సంపాదించిన 5 కోట్లు 500 కోట్లు అండ్ 50 కోట్లు మనకి పెద్ద డిఫరెన్స్ కనిపించదు. ఓకే, ఒకసారి ధనవంతుడు అని పేరు వచ్చాక ఎన్ని కోట్లు ఉంటే ధనవంతుడు అని ఉండదు, ధనవంతుడు. అట్లాగా మనము వాళ్ళ ఫ్యాక్టర్స్ని అవన్నిటిని కంక్లూడ్ తీసుకుంటే రిచ్ బికమ్స్ రిచర్, పూర్ బికమ్స్ ఈజ్ మైండ్ సెట్. కొంతమందికి ఏమీ లేకపోయినా సైకిల్ మీద వెళ్తున్న గుడిసెల్లో ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు. అవును, ఓకే, ఆనందంగా ఉంటారు. సో యువర్ డెఫినేషన్ ఆఫ్ రిచ్నెస్ అండ్ హ్యాపీనెస్ అది డిఫరెంట్. ఓకే, అది మైండ్ సెట్, మన మైండ్ సెట్లో ఉంటుంది. అబ్సల్యూట్లీ మైండ్ సెట్, పర్స్పెక్టివ్ అది మారాలి. మారినప్పుడే వస్తుంది. అండ్ ఒకవేళ ఎవరైనా ఈ వీడియో విన్నాక నేను అల్టిమేట్లీ ఐ టెల్ ఎన్ ఎక్సర్సైజ్ సో దట్ అది యూజ్ అవ్వాలి. మీకు లక్ పెరగాలి అంటే, ఓకే, లక్ పెరగాలి అంటే పాజిటివిటీ పెరగాలి. పాజిటివిటీ పెరగాలి అంటే మీలో 6 శత్రువులని మీరు నాశనం చేయాలి. 6 శత్రువుల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటాం. వీటన్నిటిలోకి ముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది దట్ నా 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 అని చూసుకునే బుద్ధి. అందు నుంచి పక్కన పెట్టండి. ఎప్పుడైతే నీ కోసం నువ్వు చేసుకున్న టక్ మనొస్తుంది అదృష్టం. గమ్ ఇట్లాగా అయస్కాంతం ఇట్లా అంటుకున్నట్టు అంటుకుంటుంది. సో మీ గురించి మీరు ఓవర్గా థింక్ చేసేసుకోకుండా, దట్స్ గ్రాండాయిజ్ నార్సిసిస్టిక్ అంటాం. నేనే కరెక్ట్, నాకే లక్ రావాలి, నేను ఎంత కష్టపడ్డాను, నేనెంత మంచివాడినో, ఇది పక్కన పెట్టాను. గ్రాండాయిజ్ నార్సిస్టిక్లోకి వెళ్లకుండా యూ రియల్లీ పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ వర్క్. తెలియకుండా టక్ లక్ కలిసి వస్తుంది. దట్ విల్ వర్క్. సో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం లాస్ట్లీ కర్మ ఇవి అవి అన్నీ కూడా మన లక్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ. సో మనం ఎంత కష్టపడుతున్నా, ఒకవేళ మన పూర్వకర్మలో లేకపోతే మన పేరెంట్స్ ఏదో చేసేసి ఉంటే మనం ఎంత కష్టపడుతున్నా దానికి ఇది రాకపోవచ్చు, ఫలితం రాదు. అందుకని కర్మ చేయకుండా ఆపకూడదు. సో మనకి ఎప్పుడూ క్లియర్గా చెప్పారు, నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించినన్ని రోజులు నీకు లక్ దగ్గరికి కూడా రాదు. రిజల్ట్ పక్కన పెట్టు, అది నా చేతిలో ఉంది కదా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏం చెప్పాడు? నా చేతిలో ఉంది. సో నాకు లక్ వస్తుందా, ఇంత కష్టపడ్డాను లక్ రావట్లేదు, ఇంత నువ్వు ఎవడివా, నువ్వు పని చేయాలంతే. నువ్వు ఆ పూర్వపుణ్యం అలా కర్మ అలా కలిసి వస్తుందో లేదో అని అర్జునుడు సైతం బాధపడ్డాడు. ఈ యుద్ధం చేసినా గెలిస్తే మాత్రం ఏమొస్తుంది అని బాధపడ్డాడు. ఓకే, అప్పుడు చెప్పాడు క్లియర్, నువ్వు అట్లా అనలేవు, నువ్వు ఓడతావా గెలుస్తావా ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వు స్టార్ట్ వర్కింగ్, నువ్వు యుద్ధము చేయి, నువ్వు నీ పని నువ్వు చెయ్యి. గెలిచావా ఓకే నీకు రాజ్యం వస్తుంది, ఓడిపోయావా వీరస్వర్గం వస్తుంది. సో ప్లీజ్ గో అహెడ్, నువ్వు వర్క్లో మాత్రం సో దాన్ని క్లియర్గా మన వాళ్ళు చెప్పారు. లక్ కోసం ట్రై చేయకు, చేస్తూ పో, లక్ వస్తుంది. ఓకే, డన్. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.